కాకినాడ జిల్లా తొండంగి మండలం సీతారామపురం గ్రామంలో క్రిస్టియన్ మత ప్రచారకులు హిందువైన వీరశైవ లింగాయత్ సాంబశివరావు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి క్రిస్టియన్ మత ప్రచారకులు క్రిస్టియన్ మతంలోకి మారమని కరపత్రాలు ఇవ్వగా మేము హిందువులం మాకెందుకు ఇస్తున్నారని వీరశైవ సాంబశివ మా ప్రసాదం మీరు తింటారా అని ప్రశ్నించగా క్రిస్టియన్ మతస్థులు తిరస్కరించారు. కానీ మీరు ఇచ్చిన పేపర్ చదవాలంటే మా ప్రసాదం తినవలసిందే అని పట్టుబట్టి ప్రసాదం తినిపించారు. అప్పుడు క్రిస్టియన్ మతస్థులు ఇచ్చిన పేపర్ చదివాడు. ఎవడమన్నారండి? ఏ రాజ్యాంగంలో చెప్పండి, ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి. ఇంటింటికి పెట్టుకెళ్ళమన్నారా? మత ప్రచారం ఇంటింటికి చేయమని చెప్పలేదు ఎవడు. మీరు క్రిస్టియన్స్ ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది అంటే ఇదేనండి. ఇప్పుడు నేను గుమ్మలో కూర్చొని నా పని నేను చేసుకున్నాను. పిలిచి కరపత్రాలు మీరు చదవమన్నారు. అవునవును, మీకు తప్పు కాదు. చదవమన్నారు, మీరు తప్పు కాదండి. చదవమన్నారు, మీరు తప్పు కాదండి. ప్రసాదం తినండి అని చెప్తున్నాను, నా తప్పు కూడా కాదు కదా. మా దేవుడు నాకు గొప్ప. మీరు కరపత్రం ఇవ్వండి, నేను ప్రసాదం పెడతాను, మీరు తినండి. మీ పత్రం నేను చదువుతాను. నేను ప్రసాదం ఇవ్వలేదు కదా సార్ మీకు. ఇది కూడా మీకు అది ప్రసాదం, మీకు అది ప్రసాదం, నాకు ఇది ప్రసాదం. మీరు కారు వేసుకొచ్చి మీకు నచ్చినట్టు ప్రసారాలు చేస్తానంటే కుదరదు. మీ ఇంటికి పట్టుకెళ్ళి మీరు పంచుకోండి, మేమేమను. ఎవడికి రాశాడు? రాజ్యాంగంలో ఎవడు రాశాడండి? ఏ రాజ్యాంగం రాశాడు? అలా కాదు, ప్రసాదమా తినండి. అది మీకు మత ప్రచారంలో కల్మోషం లేదని చెప్పడం కోసం చెప్పడం తినండి. తినేసారా మీరు ఒకటండి. ఇది సంతోషం. మీరు ఇప్పుడు పేపర్ నేను చదువుతాను. ప్రచారం చేసినప్పుడు అన్నిటికీ ఆమోదమై ఉండాలి. నేను పంచుకుంటా కరపత్రాలు పోతాను. మీ మతాల్లో మీరు రండి, మీరు మతంలో చేసుకోనండి. దేవుడి గురించి చెప్పడం